दंडवत प्रणाम महाराज। हरे कृष्ण हरे कृष्ण। हरे महाराज दंडवत प्रणाम महाराज। हरे कृष्ण महाराज दंडो प्रणाम। जय हरे कृष्ण दंडवत राधा प्रणाम महाराज। माधव कुंज हरे कृष्ण महाराज दंडवत प्रणाम महाराज। विहारी। जय जय राधा हरि गोपी जना वल्लभ गिरिवरधारी। गोपी जनवल्लभा गिरिवरदारी। यशोदानंदन व्रज जनरंजन। यशोदनंदना व्रज जनरंजना। यमुना तीरावनचारी। यमुना तीरावनचारी। जय राधा माधव कुंज विहारी। जय राधा कुंज बिहारी। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे 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 कृष्ण कृष्ण हरे हरे कृष्ण 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 हरे हरे हरे, हरे। हरे हरे राम राम हरे हरे राम 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 हरे हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे हरे, हरे हरे राम हरे राम हरे राम 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 हरे हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्ण हरे हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे। हरे हरे जय गौर हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल। नित्य हरे हरि हरि बोल हरि बोल जय गौड़ हरि बोल। जय जय प्रभुपाद 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 प्रभुपाद। जय 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 प्रभुपाद 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 जय प्रभुपाद। जय जय गुरुदेव श्रीपाद, गुरुदेव श्रीपाद। जय 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 श्रीपाद गुरुदेव गुरुदेव श्रीपाद। जय जय गुरुदेव 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 गुरुदेव। जय जय गुरुदेव 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 जय जय गुरु गुरुदेव। प्रभुपाद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री जय गौरताय की जय, श्री जय लक्ष्मी नरसिंह जय भगवान की जय, जय जगन्नाथ बलदेव जय सुभद्रा महारानी की जय, जय 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 श्री जय श्री राधा माधव की जय हो। जय ओम जय। नमो भगवते वासुदेवाय। ओम ओम नमो ओम भगवते नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय।
ఓం నమో ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై భగవాన్ శ్రీ వాసుదేవ్ కి, జై గీత కి. జై. భగవద్గీత 10వ అధ్యాయం 16వ శ్లోకం. వక్తుమర్హసి అశేషేణ వక్తుమర్హసి శేషేణ దివ్యహి ఆత్మవిభూతయా దివ్యైః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్వాం వ్యాప్య తిష్టసి. వక్తుమర్హసి అశేషేణ హి ఆత్మవిభూతయః విభూతిభిర్లోకాన్ ఇమం స్వాం వ్యాప్య తిష్టసి. తెలుగులో చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. తెలుగులో చెబుతున్నా ప్రభు. హరే కృష్ణ. వక్తుమర్హస్య శేషేణ దివ్యాత్మ విభూతయః యభిః విభూతి లోకాన్ ఇమాన్ త్వం వ్యాప్య తిష్టసి. హరే కృష్ణ. ప్రతిపదార్థము: వక్తుం చెప్పుటకు, అర్హసి తగుదువు, అశేషేణ వివరముగా, దివ్యః హి దివ్యములైన, ఆత్మ విభూతయః స్వీయ వైభవములు, యాభిః విభూతిభి ఏ వైభవములచే, లోకాన్ ఇమాన్ ఈ లోకములను, త్వం నీవు, వ్యాపించి, తిష్టసి ఉందువో. తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నింటి యందును వ్యాపించి ఉందువో వాటన్నింటినీ దయతో నాకు విశదముగా తెలియజేయుము. భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చిన తన అవగాహనచే అర్జునుడు సంతుష్టి చెందియే ఉన్నట్లుగా ఈ శ్లోకమున గోచరించుచున్నది. కృష్ణుని కర్ణ వలన అతడు స్వానుభవమును, బుద్ధిని, జ్ఞానమును మరియు వాని ద్వారా తెలిసి కొనదగిన సర్వ విషయములను ఎరుగజాలి శ్రీకృష్ణుని దేవదేవునిగా అవగతము చేసుకొనగలిగెను. తనకెటువంటి సందేహం లేకున్నను ఇచ్చట అర్జునుడు శ్రీకృష్ణుని సర్వవ్యాపక లక్షణమును వివరింపుమని అడుగుచున్నాడు. శ్రీకృష్ణ భగవానుని ఈ సర్వవ్యాపక లక్షణమునకే సామాన్య జనులు, ముఖ్యముగా నిరాకారవాదులు ఎక్కువ ప్రాముఖ్యము నొసగుటయే అందులకు కారణము. కనుకనే వివిధ శక్తుల ద్వారా శ్రీకృష్ణుడు ఏ విధముగా సర్వవ్యాప్తి అయి ఉండునో అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. ఈ ప్రశ్నను అర్జునుడు సామాన్య జనుల పక్షమున అడిగినట్లుగా ప్రతి ఒక్కరూ గుర్తింపవలెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. చాలా ధన్యవాదాలు ప్రభుజీ, చక్కగా చదివారు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపా దామోదర స్వామినితి నామినే. నమః సద్భక్తమనే మణిపూరుద్భవాయ చ ప్రభుపాదల సద్వాణి ప్రచారనిరతాయతే. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
జయ గురునాథ్ శిల శ్రీపాద్ కి జయ, జగద్గురు శిల ప్రభుపాద్ కి జయ. భగవద్గీత 10వ అధ్యాయం 16వ శ్లోకం. వక్తుమర్హసి అశేషేణ దివ్యైః ఆత్మవిభూతయః విభూతిభిర్లోకాన్ ఇమం స్త్వాం వ్యాప్య తిష్టసి. సో ఈ అధ్యాయం విభూతి యోగం. ఇందులో భగవంతుడు ఆల్రెడీ ఇంతకుముందు ఇందులో ఈ అధ్యాయంలోనే మొదట్లో చతుశ్లోకి భాగవతం కూడా వస్తుంది. 9 నుంచి 13 వరకు, 9, 10, 11, 12 వరకు. సో అందులో భగవంతుడు చెప్తున్నాడు ఏమని, అహం సర్వస్య ప్రభో మత్తా సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం बोलिए कई बोलिए బుధా భావ సంబంధిత. సో ఈ అధ్యాయం మొదట్లోనే భగవంతుడు అహం సర్వస్య ప్రభో, నేను అన్ని చోట్ల ఉన్నాను, నా యొక్క శక్తి అన్ని చోట్ల ప్రజ్వరిల్లుతోంది. అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే, నా నుంచి అన్నీ వస్తున్నాయి. ఇతి మత్వ భజంతే మాం బుధాభావ సమన్విత, ఎవరైతే ఈ విధంగా నన్ను తెలుసుకుంటారో వాళ్ళు వాళ్ళ యొక్క బుద్ధితోటి భావంతో నన్ను కొలుస్తారు. సో భగవంతుడు ఆల్రెడీ చెప్పున్నాడు, నా నుంచే ఇవన్నీ కూడా వస్తున్నాయని. కానీ అర్జునుడు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఏ విధంగా భగవంతుడు ఈ లోకాలన్నిటిలో కూడాను తను వ్యాప్తి చెంది ఉన్నాడు. సో భగవంతుడికి భక్తునికి మధ్య ఉన్నటువంటి ఈ అవినాభావ సంబంధం ఏంటంటే, భక్తుడు ఎప్పుడు భగవంతుని చింతనలోనే ఉంటాడు అన్నమాట. సో ఇప్పుడు నేను అన్ని లోకాల్లో ఉన్నాను అంటే అర్జునుడు, కృష్ణ నాకు నువ్వు అన్ని లోకాల్లో ఎలా వ్యాప్తి చెందున్నావు అది తెలుసుకోవాలి నాకు అని అడుగుతాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని విషయాలు ఆల్రెడీ చెప్పాడు భగవంతుడు. అందులో నా నుంచే ఈ ఋషులు సప్తఋషులు వస్తారు అని కొన్ని విషయాలు ఆల్రెడీ చెప్పున్నారు. కానీ ఇంకా వివరంగా నాకు కావాలి, వినాలింది అని అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. సో ఇందులో ఏంటంటే ఇది కూడా భక్తి యొక్క ఒక లక్షణం. మనం అభిమానించే వ్యక్తి, మనం ఆరాధించే వ్యక్తి, మనం ప్రేమించే వ్యక్తి ఏదైనా ఒక గొప్ప లక్షణం కలిగి ఉంటే ఆ గొప్ప లక్షణం యొక్క వివరాలు తెలుసుకోవాలనేటువంటి ఆతృత మనకు ఉంటుంది కదా. ఇప్పుడు మనకి వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది, మన అభిమాన ఆటగాడు సెంచరీ కొట్టాడు, ఆటని గెలిపించాడు అనుకోండి, అంతటితో విని ఊరుకుంటా మనం కదా. ఎంతమంది మనకు తెలిసిన అయితే సచిన్ టెండూల్కర్ మా ఏజ్లో అప్పుడు. సో ఎలా కొట్టాడు ఏంటి, కొంతమంది హైలైట్స్ చూస్తారు, చూడకపోతే కదా ఎలా కొట్టాడు, మెయిన్ విషయాలు, బౌండరీస్ ఎలా కొట్టాడు, సిక్స్ ఎలా కొట్టాడు, అవి చూస్తే ఏంటంటే చూసి తరించిపోతాం, చూసి చాలా ఆనందం వస్తాం, గెలిపించాడబ్బా అని. సో ఇది భక్తి యొక్క ఒక లక్షణం. ఎందుకంటే మనం అభిమానించేటువంటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని అనుభూతి చెందడం ద్వారా వచ్చేటువంటి ఆనందం, అదే భక్తి అంటే. సో అదే మనం ఆ సెంచరీ కొట్టినటువంటి ఆటగాడికి వేరే పోటీగా ఉండే వేరే ఆటగాడికి
అంతగా అనుభూతి చెందకపోవచ్చు. ఎంత అభిమాని అంతగా అనుభూతి చెందుతాడో, తనకి పోటీగా ఉండేటువంటి వేరే వ్యక్తి అంతగా ఆ, అనుభూతి చెందలేడు, ఆనందాన్ని చెందలేడు, ఆ గొప్పతనాన్ని. సో అందువల్లనే భగవంతుడు అటువంటి వాళ్ళకి తన యొక్క గొప్పతనం గురించి ఎక్కువగా చెప్పడు. ఎందుకంటే అది వాళ్ళకి ఆనందం ఇవ్వకపోగా ఇంకా వాళ్ళకి అది కొంచెం ఆ, ఏమంటుంది, డిప్రెషన్ లేదా కొంచెం ఇంకా ఏమంటారు, నిరుత్సాహపడతారు వాళ్ళు. సో అందువల్లనే శ్రీకృష్ణుడు తన యొక్క గొప్పతనాన్ని, గొప్ప లక్షణాలని కేవలం తన భక్తులకి మాత్రమే తెలియజేస్తాడు. కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అంటారు దీన్ని. చాలా గూఢమైనటువంటి జ్ఞానం భగవంతుడి గురించి. సో ఈ వివరాలు భగవంతుడు భక్తుడైనటువంటి అర్జునుడికి ఇస్తున్నాడు. అది విషయం భగవంతుడు కూడా చెప్తాడు. ఏమని? నువ్వు నా భక్తుడివి, స్నేహితుడివి, నా యొక్క సఖోమే ప్రియోసిమి, నా యొక్క స్నేహితుడివి, నా యొక్క ప్రియ భక్తుడివి, అందుకే నేను ఈ విషయాలు చెప్తున్నాను. సో ఎందుకంటే భక్తులకి ఆ యొక్క గొప్పతనం విన్నప్పుడు ఏమవుతుంది, మనసు పులకరిసిపోతుంది. అది భక్తులు కాని వాళ్ళకి ఏంటంటే అది వ్యత్యాసం అన్నమాట. సో ఇదే విషయాన్ని మనని అభిమానించే వాళ్ళు లేదా మనం అంటే అసూయగా ఉండేవాళ్ళు ఎలా తెలుసుకోవచ్చు? ఏదైనా మనకు మంచి జరిగినప్పుడు, లేదా మంచి గొప్ప మనం ఏదన్నా గొప్పగా అనిపించే లక్షణం కానీ ఏదన్నా పని కానీ మనం చేసినప్పుడు ఆ వ్యక్తుల యొక్క తీరు బట్టి కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. సో అర్జునుడు ఆ విషయాలు విన్న తర్వాత మొదట ఆల్రెడీ 9వ అధ్యాయం చెప్పున్నాడు కదా, చాలా కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, చాలా గూఢమైనటువంటి నేనే, వీటన్నిటికీ మూల కారణం నేనే. ఇది అందరూ విని తట్టుకోలేరు ఈ విషయం. కేవలం భక్తులు మాత్రమే ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసుకోగలరు ఆనందంగా. సో అందుకని భక్తి అనేది ఏమన్నాడు భగవంతుడు, సుసుఖం కర్తుం అవ్యయం. ఈ భక్తి అనేది చాలా ఆనందంగా చేసే పని. ఆనందం ఎప్పుడు చేయగలం మనం? భగవంతుడి మీద కొంచెం మనకి అభిమానం ఉంటే. అప్పుడేమవుతుంది, భగవంతుడు తన యొక్క గొప్పదనాన్ని మెల్లిమెల్లిగా మనకి విశదీకరిస్తుంటే మన హృదయంలో మనకి వికసిస్తుంటే జ్ఞానం, ఇంకా మనకి ఆనందం వస్తుంది అన్నమాట. సో అప్పుడేంటి, మనం ఆ భగవంతుని ఆ యొక్క గొప్పతనానికి, తన యొక్క యశస్సుని, తన యొక్క సేవ చేయాలంటే చాలా ఆనందంగా చేస్తాం అన్నమాట. చాలా ఆనందంతో చేస్తాం. భక్తి అంటే చాలా ఆనందంగా చేసేది. ఆనందంగా మనం ఇచ్చేస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి స్వాతంత్రం వచ్చేప్పుడు గాంధీ గారు మనకు పెద్ద నాయకుడు మనకి. సో ఆయన వస్తే జనాలు తండోపతండాలుగా వచ్చి వాళ్ళ యొక్క ఆ సంపదను చాలా ఆనందంగా ఇచ్చేవాడు. స్వాతంత్రం తీసుకొస్తాడు గొప్ప వ్యక్తి. సో భక్తిలో కూడా ఏమిటంటే మనం వైరాగ్య విద్య నిజభక్తి. వైరాగ్యం, విరక్తి అన్యత్రసం. సో అది మనం ఆనందంగా చేస్తాం అన్నమాట. ఆనందంగా వదిలేస్తాం మనం వీటిని. ఎందుకంటే వాటిని అనుభవించడం ద్వారా వచ్చే ఆనందం కంటే భగవంతుడిని ఆ యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు తెలుసుకోవడం, దివ్యమైనటువంటి గొప్ప విభూతి లక్షణాలు తెలుసుకోవడం వల్ల కలిగే ఆనందం వేరుగా ఉంటుంది. కేవలం కలగటమే కాదు, అటువంటి వ్యక్తికి నేను భక్తుడిని, అటువంటి వ్యక్తికి నేను సేవ చేస్తున్నాను అనేటువంటి భావం ఇచ్చేటువంటి ఆనందం ముందు ఇవన్నీ ఎందుకు పనికిరావు అన్నమాట. సో అందువల్ల భక్తి యోగం అనేది కర్తుం సుఖం అవ్యయం. ఒకసారి మొదలైందంటే ఇంకా అది ఆగదనమాట. అది చాలా అలా ముందుకు వెళ్తుంది. సో అందువల్ల అర్జునుడు కొంత చెప్పిన తర్వాత ఏమంటున్నాడు, కృష్ణ ఇంకొంచెం చెప్పు. ఇది భక్తులకి వేరే వాళ్ళకి తేడా, అభిమానించే వాళ్ళకి, ద్వేషించే వాళ్ళకి, అసూయపరులకి తేడా. వాళ్ళు కొంచెం వినగానే ఇంకా చాలు ఆ పాప అంటారు. అదే అభిమానించే వాళ్ళైతే ఇంకా వినాలంటుంది కదా. మనం ప్రతి బాల్ చూద్దాం అనుకుంటాం, లేకపోతే ప్రతి 6 బౌండరీ ఎలా కొట్టాడు చూద్దాం, అబ్బా భలే కొట్టాడు, ఆనందిస్తాం.
మనకన్నా గొప్పవాడైనా ఆ గొప్పతనాన్ని మనం ఆస్వాదిస్తాం. ఎప్పుడు మన మనస్సు అసూయ లేనప్పుడు. సో మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే, దగ్గరగా అవ్వాలంటే మనకు ఉండవలసిన మొదటి లక్షణం భగవంతుడన్నా, భగవంతుడికి భక్తులన్నా మనకు అసూయ ఉండకూడదు. అప్పుడే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలం. మనం గుర్తించాలి అది. మనకన్నా ముందుగా వెళ్తుంది అనుకోండి, ఎవరన్నా స్పీడ్గా వెళ్తుంది అనుకోండి, మనం నా స్వామికి ఈయన బాగా సేవ చేస్తున్నాడని ఆనందం ఇవ్వాలి మనకి. ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఎవరైనా వచ్చి సేవ చేశారు అనుకోండి, ఎంత ఆనందం పడతాం మనం. ఒకరోజు మనం శుభ్రంగా భోంచేసి సేవ చేస్తున్నాం, ఎవరో ఒక వ్యక్తి మన అబ్బాయి మన అమ్మాయి కోసం భోజనం మానుకుని సేవ చేస్తాడు అనుకోండి, ఎంత ఆనందపడతాం, అసూయ పడతాం మనం. మనకన్నా గొప్పగా చేశాడు, కానీ అప్పుడు మనకు అసూయ ఉండదు మనకి. ఎందుకంటే ఆ సేవ చేస్తుంది మనం అభిమానించేటువంటి, ప్రేమించేటువంటి వ్యక్తి కాబట్టి. సో అదేవిధంగా భగవంతుడికి మనకన్నా నిజంగా ముందు భక్తులకు వెళ్ళే వాళ్ళ గురించి మనం ఎప్పుడు అసూయ పొందకూడదు. అప్పుడే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలం. ఎందుకంటే భగవంతుడి దగ్గర ఏంటి, అందరూ బాగా భగవంతునికి గొప్ప భక్తులు, గొప్ప గొప్ప భక్తులు భగవంతుడి దగ్గర ఉంటారు అనమాట. సో భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే రెండు మార్గాలు. మనం అంత గొప్ప భక్తులన్నా అవ్వాలి, లేకపోతే వాళ్ళ మీద అసూయ లేకుండా ఉండాలి. అప్పుడు మన భగవంతుడు వాళ్ళ దగ్గర ఉంచగలడు. లేకపోతే ఏంటి, మన ఊరికి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. సో మనకన్నా గొప్పగా ఎవరైనా సేవ చేస్తే మనం బాగా ఆస్వాదించగలిగినాం. అప్పుడే మనం భగవంతుడి దగ్గరికి రాగలం. భగవంతుడు ఇంకా ఇంకా తన యొక్క సూక్ష్మమైనటువంటి లేదా గూఢమైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తాడు. సో భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నా కానీ మనకి దానికి అర్హత ఉండాలి. ఏంటి, అసూయ ఉండకూడదు. ఇద్దరితో ఉండకూడదు. ఎవరితోటి, భగవంతుడితోటి, భక్తులతోటి. అప్పుడప్పుడు మనం భగవంతుడి మీద కొంచెం అసూయ పడ్డా భగవంతుడు పట్టించుకోపోవచ్చు, కానీ భక్తులంటే అసూయ పడ్డామంటే భగవంతుడికి కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది. మన యొక్క భక్తులు, మన యొక్క ప్రయాణం చాలా స్లో అవుతుంది అనమాట. ఎందుకని, భగవంతుడు మన దగ్గరికి రానివాడు. ఎందుకని, దగ్గరకు వస్తే మనం విదేశించేవాడు ఉంటారు భగవంతుడి దగ్గర అందరూ కదా. సో అందుకని మనం ఎంత మనం ఈ యొక్క అసూయను మానుకుంటామో అంత దగ్గరికి వెళ్తాం భగవంతుడికి. ఎందుకంటే మనకన్నా బాగా సేవ చేసేవాళ్ళని ఆరాధిస్తాం మనం. కేవలం మనం ప్రభుపాద గారు, శ్రీపాద గారే కాదు, మన చుట్టుపక్కల కూడా ఉండొచ్చు. సో ఆ విధంగా ఎప్పుడైతే మన మనస్తత్వం మారుతుందో ఇక మనకి ఆహతికి అప్రతిహత, మన భక్తి ఇంకా అడ్డుకట్ట ఏముండదు అనమాట, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇంకా ఇంకా వినాలనేటువంటి ఆనందం ఉంటుందన్నమాట. సో ఇందులో ఒకటి భగవంతుడిని తెలుసుకోవాలనేటువంటి ఉండటం, ఇంకొకటి అది తెలుసుకోవడానికి మనకి అర్హత కూడా ఉండాలి. సో అర్హత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దానికి అర్జునుడు చక్కగా సరిపోతాడు అన్నమాట. ఎటువంటి అసూయ లేదు. కృష్ణుడు తన స్నేహితుడు కదా. ఇప్పుడు మన స్నేహితుడు మనకన్నా గొప్పవాడని అని ఒప్పుకోవడమే చాలా కష్టం. మనకన్నా బెటరు అనే విషయం ఒప్పుకోవడమే కష్టం. సో ఎందుకనే గాడ్ బ్రదర్స్లో చాలా ఒకే దగ్గర సేవ చేసేవాళ్ళు, లేదా ఒకే గాడ్ బ్రదర్స్, గాడ్ సిస్టర్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వేరే వాళ్ళకి గొప్పతనాన్ని మనం ఒప్పుకోలేం. సో ఇక్కడ అర్జునుడికి స్నేహితుడు, కృష్ణుడు స్నేహితుడు. నిజమైన స్నేహితుడు అంటే నిజంగా అభిమానం కలిగి ఉన్నాడు. ఏంటి ఏమవుతుంది అప్పుడు, తనకన్నా గొప్పవాడైతే ఇంకా ఆనందిస్తాడు. కృష్ణుడు భగవంతుడు అనే విషయం తెలుసుకున్న అర్జునుడికి ఏంటి, చాలా ఆనందం కలిగింది. తన్ని సరెండర్ అయ్యాడు. ఇద్దరు స్నేహితులే కానీ ఒకడొకడు సరెండర్ అయ్యాడు. సో భక్తుని యొక్క లక్షణం, భక్తుని యొక్క క్వాలిటీ ఏంటనేది ఈ విషయంలో బాగా అర్థం. అర్జునుడికి కృష్ణుడు అంటే
అసూయ లేదు. తనకన్నా గొప్పవాడైతే తను ఇంకా దాన్ని ఆ, ఉత్సవంలా దాన్ని పండుగ చేసుకుంటున్నాడు. అందుకే ఇంకా ఇంకా కావాలంటున్నాడు. అలాగే మనం లాస్ట్లో కూడా చూస్తే సంజయుడు వీళ్ళిద్దరి మధ్య సంభాషణ విని ఏమంటున్నాడు, నా రోమాలు నిక్కబడుచుకున్నాయి, ఇంకా ఇంకా వినాలి. తేనెలాగా ఉంది, తేనె చెవిలో పోసినట్టుగా. అదనమాట భక్తుడికి అసూయపరుడికి తేడా. భగవంతుని యొక్క గొప్ప లక్షణాలు ఉన్నప్పుడు భక్తుడికి చాలా తీయగా ఉంటుంది, ఆహ్లాదంగా మధురంగా ఉంటుంది. సో ఇందులో ప్రభుపాద్ గారు చెప్పేది ఏంటంటే, అర్జునుడు ఆల్రెడీ కృష్ణుడు చెప్పిన దానికి ఆల్రెడీ సంతృప్తి చెంది ఉన్నాడు. కానీ ఒకటి స్వతహాగా భక్తుడికి ఉండే కుతూహలం భగవంతుడి గురించి ఎలా, అంతే కదా. ఇప్పుడు మన అబ్బాయి ఏదన్నా వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడుతుంది అనుకోండి, మనకి వెళ్ళి చూసి ఆనందించాలి ఉంటుంది కదా. ఎందుకని మనం ఆడకపోయినా మన అబ్బాయి అనుకోండి, ఆనందం వస్తుంది కదా మనకి. సో అదేవిధంగా అర్జునుడు కూడా చూసి విని ఆనందించాలనేటువంటి కుతూహలం కలిగి ఉన్నాడు, స్వతహాగా భక్తుడు అవడం వల్ల, అభిమానించడం వల్ల. ఇంకొకటి, చాలామందికి అన్ని చోట్ల వ్యాప్తి చెంది ఉండటం అంటే అది భగవంతుడికి వ్యక్తి కాదు, భగవంతుడు ఒక శక్తి మాత్రమే, ఒక రూపం లేదు అనేటువంటి భావన కలుగుతుంది అనమాట. సో అటువంటి భావనలో నుంచి తనను తాను నివృత్తి చేసుకోవడం అంటే తనకేం డౌట్ లేదు, కానీ ఇంకా తెలుసుకుని అనుభూతి చెందితే ఆ విషయం వేరుగా ఉంది. అలాగే మనలాంటి సామాన్య ప్రజానీకాలు అన్ని చోట్ల అన్ని రకాలు వింటూ ఉంటాం మనం. సో అటువంటి వారికి కృష్ణుడు ఎలాగ రూపాన్ని కలిగి ఉండి అదే సమయంలో అన్ని చోట్ల ఉన్నాడు. అహం సర్వస్య ప్రభో మత్తా సర్వం ప్రవర్తతే. సో ఏ విధంగా కృష్ణుడు అన్ని చోట్ల ఉన్నాడు, రూపం కోల్పోకుండా. కృష్ణుడికి రూపం కోల్పోవాల్సిన అవసరం లేదు, అన్ని చోట్ల సర్వాంతర్యామి అవ్వడానికి రూపం కోల్పోవాల్సిన అవసరం లేదు. సో కొంతమంది ఏంటంటే దానికి ఇష్టపడి, ఎందుకంటే ఒక వ్యక్తి మన పైన ఉన్నాడనేటువంటి భావం లేకుండా ఉండటం, మరి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ మనకు తెలియదు. కానీ ఈ నిరాకారవాదులకి ఏంటంటే భగవంతుడి ఆకారం ఉందంటే వాళ్ళకి అంత ఇష్టం ఉండదు. సో భగవంతుడు కూడా వాళ్ళకి కొన్ని వేదాల్లో అటువంటి భాగాలు కొన్ని ఉన్నాయి. అందులో భగవంతుడు నిరాకారంగా ఉన్నట్టుగా వచ్చే అర్థాలు ఉన్నట్టుగా, లేకపోతే అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా తెలుసా, అతనికి కూడా తెలీదా. ఈ సృష్టికి ముందు ఏముంది ఎవరికన్నా తెలుసా లేదా, అతనికి కూడా తెలియదేమో. అంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడా, అతను కూడా తెలియదేమో. అంటే ఈ విధంగా వేదాలు ఏంటంటే అందరినీ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ భగవద్గీతలో ఏంటంటే కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. కొన్నిసార్లు మన వాళ్ళు సమాఖ్యంగా ఉండడం కోసం కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు కదా, కానీ నిజానికి నిజం ఏంటి అనేది భగవద్గీత, కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. సో అది 9వ అధ్యాయం. తర్వాత ఇప్పుడు దాన్ని ఇంకా విశదీకరించమని అర్జునుడు అడుగుతున్నాడు. సో ఇందులో అర్జునుడు కృష్ణుని యొక్క రూపం లేని చూడలా. ఇప్పుడు మన ఈ యొక్క విశ్వరూపాన్ని చూస్తే ముందు వచ్చే దాంట్లో విభూతి రూపంలో ఏమి రూపం లేని శక్తిని చూడలా. ఏం చూశాడు, అన్ని చోట్ల కృష్ణుడు యొక్క హ్యాండ్స్, చేతులు, కాళ్ళు, భగవంతుని యొక్క రూపాలు, తలలు ఇవి చూశాడు. నిరాకారాన్ని చూడలేదు, సర్వాంతర్యామి. సో అదేవిధంగా మనందరూ తెలిసిన విషయమే, పరమాత్మ రూపంలో భగవంతుడు సర్వాంతర్యామి ఉంటాడు. పరమాత్మ మన హృదయంలో ఉంటాడు, దానికి ఆకారం ఉంది పరమాత్మకి. అన్ని చోట్ల ఉన్నప్పటికీ ఒకటి తన రూపం కోల్పోడు, 2 విభజింపబడలేదు. 13వ అధ్యాయంలో చెప్పేది భగవంతుడు ఏంటి, పరమాత్మ అందరి హృదయాల్లో ఉన్నప్పటికీ తనే ముక్కలు అవ్వలేదు లేదా కాపీలు అవ్వలేదు. అదే అచింత్య, అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం, అచింత్య గుణస్వరూపం. మనకి ఒక రూపం కలిగి ఉండి సర్వాంతర్యామి ఎలా అవ్వగలడు,
అన్ని చోట్ల ఉండి విభజించబడకుండా అన్ని చోట్ల ఎలా ఉండగలడు అనేది అచింత్యం. మన యొక్క మెదడుకి అందని విషయం అది. కానీ ఇది నిజం. సో దీన్ని ఎవరైతే ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారో, ఎవరైతే దీన్ని ఆ, తెలుగులో ఏమనొచ్చు, దీన్ని పండుగ చేసుకుంటారో సో వాళ్ళు నిజంగా భక్తులు అనమాట. ఒకటి, నేను అన్నీ అర్థం చేసుకోలేను, అది కూడా ఒక విధమైనటువంటి వినయము. మనం భగవంతుడు అన్నీ అర్థం చేసుకోలేము. మన చిన్న బుర్ర కదా, ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవడమే కష్టం. మనకి చిన్న ఎలక్ట్రాన్ అర్థం చేసుకోవడమే కష్టం. సో భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోవటం, ఎలా ఇవన్నీ జరుగుతున్నాయో అన్నీ కష్టం. కానీ ఇలా ఉన్నాడు భగవంతుడు అన్ని చోట్ల అని తెలుసుకుని మనం ఆనందించగలం అనమాట. సో ఆ విధంగా అర్జునుడు ముందు విశ్వరూపంలో భగవంతుని యొక్క రూపాలన్నీ, విశ్వం మొత్తం తన తేజస్సు అంతా వ్యాప్తి చెందిన తర్వాత తన రూపం కూడా అన్ని చోట్ల చూస్తున్నాడు. సో ఈ విధంగా భగవంతుడు సర్వాంతర్యామి అవ్వడానికి రూపాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని మనందరికీ తెలియజెప్పడం కోసం కూడా ఒక ఉద్దేశం అని ప్రభుపాదులు గారు ఇక్కడ చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. సో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? దండాత్ ప్రణామం గురూజీ. చెప్పండి ప్రభుజీ. ఇప్పుడు భగవంతుడు సర్వాంతర్యామి, నిరాకారుడు, రూపం లేదు అన్నాం కదా. మరి అటువంటిప్పుడు మన దేవాలయాలు ఎందుకు వచ్చినట్టు అనేది. మనం చెప్పేది అదే, సర్వాంతర్యామి అయ్యుండి కూడా ఆకారం ఉంది, అదే చెప్తున్నారు. క్లాసులో చెప్పింది ఏంటంటే సర్వాంతర్యామి అయినంత మాత్రాన రూపం లేకుండా పోదు భగవంతుడికి, రూపంతోనే సర్వాంతర్యామి అని చెప్తున్నాం. సో ఇంకా భగవంతుని యొక్క రూపం ఎందుకయ్యా అంటే, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కానీ ఒక్క చోట లేడు. ఎక్కడ? అది మన మనస్సులో లేడు కదా. మన మనసులో ఏవో నడుస్తున్నాయి కదా. మహారాజ్ సో దండాత్ ప్రణామ్ మహారాజ్. జస్ట్ మినిట్ ప్రభుజీ, ఒక్క నిమిషం. సో ఒకటి, ఒక రూపం మన ముందు లేకపోతే మన మనస్సు మనం లగ్నం చేయలేము. ఒకటి. రెండవది, భక్తి అంటే ఇది కేవలం థియరీగా ఉండేది కాదు, ప్రాక్టికల్గా సేవ చేసేది అనమాట. ఆ సేవ మనకి భగవంతుడు అర్చ విగ్రహ రూపంలో దేవాలయంలోకి వచ్చి మన చేత మన సేవని స్వీకరిస్తాడు అనమాట. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయకుండా అటు ఇటు బిత్తర చూపు చూడకుండా ఆల్రెడీ మనకి ఇక్కడ ట్రైనింగ్ అనమాట. సో అందువల్ల గుళ్ళోనే కాదు, ప్రతి ఇంట్లోనూ భగవంతుని రూపం మనం పూజించాలన్నమాట. సో ముఖ్యంగా గృహస్థులైన వాళ్ళు ఇంట్లో భగవంతుని యొక్క విగ్రహాన్ని, మూర్తిని ప్రతిష్ఠించి పూజించాలన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, భగవంతుడికి ఏ విధంగా మనం వండి పెట్టాలి, ఏ విధంగా తనకి డ్రెస్ చేసుకోవాలి, ఏ విధంగా తనని మనం సంబంధం పెంచుకోవాలి అనేటువంటి విషయాలు ఇక్కడ మనకి ట్రైనింగ్ అనమాట. రెండు విషయాలు అనమాట, రెండు కూడా. సో అలా కాకుండా ఎప్పుడూ తన హృదయంలో భగవంతుని చూడగలిగే వ్యక్తులకి గుడికి వెళ్ళాల్సిన పని లేదు. శాంత సదైవ హృదయేషు విలోకయంతం ఎం శ్యామసుందరం అచింత్య గుణస్వరూపం. సో మీరు గనక మీ హృదయంలో ఎప్పుడు భగవంతుని యొక్క శ్యామసుందర రూపాన్ని చూడగలిగితే మీరు గుడికి వెళ్ళాల్సిన పని లేదు. కానీ మన హృదయం ఏమున్నాయి, ఏవో నడుస్తూ ఉంటాయి కదా. క్లాస్లో ఉన్నామంటే క్లాస్ వింటూ ఉంటాం, క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకేం నడుస్తుంది, మన చేతిలో ఉండదు అది. సో అందువల్ల ఏంటంటే మనకి ప్రతిమ అనేది అవసరం, ముందు రూపం అనేది అవసరం. అలాగే మీకు మనం ఎక్కడో దూరంగా ఉన్నాం, పెళ్ళయింది, 1 ఇయర్కి ఎక్కడో దూరంగా ఉన్నాం, భార్య ప్రసవించింది, అబ్బాయి అమ్మాయి పుట్టాడని విని ఊరుకుంటాం, ఎలా ఉన్నాడు చూడాలని ఉంటుంది కదా. అవునా కదా? చూసి తరించిపోతాం కదా. రోజు ఫోన్లో వాల్పేపర్ పెట్టుకుంటాం కదా. ఆహా బాగున్నాడు, ఈ విధంగా ఉంది, ఈ విధంగా డ్రెస్ వేసుకుంటున్నాడు, ఈ విధంగా ఈ రంగు చొక్కా వేసుకున్నాడు, ఇది వేసుకున్నాడు అని మురిసిపోతాం కదా. అదే కదా ప్రేమ అంటే. సో మరి మన పిల్లల యొక్క ఫోటోలు మన ఫోన్ వాల్పేపర్లు పెట్టుకుని వాళ్ళ రూపం చూసి మురిసిపోయినప్పుడు భగవంతుడి రూపం చూసి ఎందుకు మురిసిపోకూడదు మనం? అదే కదా ప్రేమ అంటే, భక్తి అంటే. ఇక్కడేంటి ప్రాబ్లం? సో ఇది కూడా అటువంటిది అనమాట. భక్తులు ఏంటంటే ఎలా అయితే తమ పిల్లల్ని చూసి చూడాలని తహతహ మనకి ఎలా ఉంటుందో, భక్తులైన వాళ్ళకి భగవంతుని రూపం చూడాలనేటువంటి తహత ఉంటుంది.
సో అవసరమైనప్పుడల్లా గుడికి వెళ్ళి చూసుకుంటారు. లేకపోతే వాళ్ళు కూడా వాల్ పేపర్ పెట్టుకోవచ్చు కదా. కాకపోతే ఎక్కువ మంది భగవంతుడి కన్నా మన సంబంధికులు ఫోటోలు ఎక్కువ పెట్టుకుంటా ఉంటారు కదా. కానీ ఆ ఫోటోలు దానికి మనం సేవ్ చేయలేం కదా, డ్రెస్ చేయలేం. అంతే కదా, అబ్బాయి ఫోటో చూసుకుంటాం లేదు కదా, అబ్బాయిని పట్టుకుంటాం, ముద్దాడుతాం, తినిపిస్తాం, వండుతాం, కష్టపడి పనిచేసి చూస్తాం. ఇవన్నీ భగవంతుడు కూడా చేయొచ్చు మనం. అదే అర్చా విగ్రహం. హరే కృష్ణ. చెప్పండి రోజు తర్వాత ప్రశ్న. కృష్ణ దండోత్సవం మహారాజ్. చెప్పండి. ప్రభు నిరాకారుడు కాదు ఆకారుడు అన్నారు, తర్వాత అన్నారు, విభజింపబడదు అన్నారు. అయితే ఆకారం ఉండి ఏ, విభజింపబడకుండా సర్వంతర్యామి ఎట్లా అవుతాడు? అదే కదా అచింత్య గుణస్వరూపం. అన్నీ మీరు అర్థం చేసుకుంటే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు? ఆ? ఏంది మేడం? మీరు అన్నీ అర్థం చేసుకుంటే భగవంతుడు ఎలా అవుతాడు అంటున్నా. అర్థమైందా? ఇప్పుడు మనం కోవిడ్లో టీకా వేసుకున్నాం కదా, అది తెలుసు మనకి ఎలా పనిచేస్తుందో? హలో తెలియదు కదా, అన్నీ తెలుసుకోగలవా? హలో మనం భౌతికమైన వాటి గురించి అన్ని తెలుసుకోలేము. ముఖ్యమైన భగవంతుడి గురించి అన్ని విషయాలు మనం తెలుసుకోలేము మనం. అది ఒక వినయం. నేను భగవంతుడి గురించి పూర్తిగా అర్థం చేసుకోలేను, కానీ భగవంతుని ఎలా ఉంటాను అని చెప్తే అది విని అర్థం చేసుకోవాలి మనం. అంతే అంతే కదా. టీకా వేస్తే మీకు కోవిడ్ రాదు అంటే అది ఓకే, టీకా వేస్తే కోవిడ్ రాదు అని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇందులో ఏం జరుగుతుంది అనేది ఆ విషయం ప్రతి ఒక్కరికి అర్థం కాదు. అది అందులో ఏముంది అనేది. భగవంతుడు కూడా అంతే. కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి, విని వాటిని ఇలా ఇలా ఉన్నాయని అర్థం చేసుకోవాలి అంతే. సో కొన్ని విషయాలు అంతే అనమాట. ఎందుకంటే మన భగవద్గీతలో 13వ అధ్యాయంలో ఉంటుంది, పరమాత్మ అందరి హృదయాల్లో ఉన్నప్పటికీ కూడాను విభజించబడలేదు అని. సో అదే భగవంతుని యొక్క అచింత్య. మన మైండ్ అన్నిటినీ ఆలోచించలేదు. బాగా కొన్ని అర్థం చేసుకుంటుంది, కానీ భగవంతుని అర్థం చేసుకోగలదు, కానీ పూర్తిగా అర్థం చేసుకోలేదు. అన్ని విషయాలు తెలియవు భగవంతుడి వరకు. ఎందుకండి మన పిల్లల్ని పూర్తిగా అర్థం చేసుకుంటున్నాం, వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు మనకి. తెలుసు అనుకుంటాము, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం వాడిని, అవునా? సో ఇక మరి భగవంతుడి గురించి ఎలా చెప్పగలం? సో భగవంతుని యొక్క లీలలు అంటే భగవంతుని యొక్క శక్తి అనేది అచింత్య. కొంతవరకు మనం అర్థం చేసుకోలేం, కానీ పూర్తిగా మనం అర్థం చేసుకోలేం. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే ఇప్పుడు గుడికి పోకుండా అంటే పోయేటోళ్ళందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేయలేరు అంటున్నారు. అంటే లక్షల మంది కోట్ల మంది దేవాలయాలకు పోతున్నారు. అంటే వాళ్ళందరూ కూడా అంటే భగవంతుని అర్థం చేసుకోకనే గుడికి పోతున్నట ప్రభు మహారాజ్. వాళ్ళందరూ భగవంతుని అర్థం చేసుకుంటున్నారు కాబట్టి పోతున్నారు. వాళ్ళందరూ భక్తులు మీరు కదా. ఇంతకుముందు అన్నారు కదా, ఆ? మనసులో నిలుపుకుంటే గుడికి పోనవసరం లేదు అన్నారు కదా. అంటే వాళ్ళంతా అంటే మనసులో నిలుపుకోలేని మామూలు భక్తులు అన్నట్లా. అందరూ కాదు కదా, అదొక కారణం. అవును. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ లక్షల మంది దేవాలయాలకు పుణ్యస్థలాలకు తీర్థయాత్రలకు లక్షల మంది. ఎగ్జాంపుల్ తిరుపతి చూసుకున్నట్టయితే రోజు 1,00,000 మంది దర్శించుకుంటారు. అందులో మీలాంటి మహారాజులు ఉంటారు, ఎంతో మంది ఉంటారు. మరి మీరందరినీ కూడా మీరు చెప్పిన కోవ కిందకి లెక్క పెట్టాలనా? అదే నేను చెప్తుంది, మీరు వినిపించుకోవట్లేదు. అందరూ కాదు, కొంతమంది ఆ స్వరూపం చూడాలని కూడా వెళ్తారు. అర్థమైంది? మీరు ఇంతకుముందు దాన్ని మనసులో నిలుపుకునేటట్టుంటే గుడికి పోనవసరం లేదన్నారు. అంటే గుడికి పోయేటోళ్ళంతా దానికి మీరు చెప్పిన దానికి వ్యతిరేకం అన్నట్టే కదా. అంటే మనసులో కాదు నిలుపుకోలేదు కాదు కాదు, లాజిక్ అలా కాదు కదా. మీరే అన్నారు కదా మహారాజ్. ఎట్లా చెప్తాను మీకు చెప్తాను. ఇప్పుడు ఈ ఏమంటారు, ఉద్యోగస్తులు ఎవరు రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అవునా? రేషన్ ఎలిజిబుల్ కాదు, తీసుకునే అవసరం కాదు. వినండి ప్రభుజీ, ఉం. దాని అర్థం అంటే వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ వెళ్ళొచ్చు, నిషిద్ధం ఏం లేదు. ఒకటి. రెండోది, భగవంతుడు హృదయంలో ఉన్నారు, దాన్ని చూస్తారు. అలాగే మందిరంలో ఉన్నాడు భగవంతుడు, అది కూడా చూస్తారు. ఏమి తప్పే ఉంది? మీరు ఇంట్లో రోజు చూస్తున్నారు, అబ్బాయికి డిగ్రీ ఇస్తుంటే కాలేజీకి వెళ్ళి చూడరు ఆ టైంలో ఎలా ఉన్నాడు? డిగ్రీ ప్రదానం చేస్తున్నారండి, అక్కడికి వెళ్ళి చూడరా మీరు? తెలుసా? అలాగే ఇది కూడా భక్తితో కూడా అన్నమాట.
అంటే ఇక్కడ భగవంతుని ఎలా చేస్తున్నారో సేవ చూద్దాం, ఈ రూపంలో భగవంతుడు ఎలా ఉన్నాడు, ఈ అలంకారంలో ఎలా ఉన్నాడు అనేటువంటి ఒక భక్తితో అభిమానంతో కూడినటువంటి ఏమంటారు ఒక ఉత్సుకత అనమాట. అది భక్తి యొక్క లక్షణమే అది. ఓకే, హరే ఇది మ్యాండేట్ కాదన్నట, మీరు మ్యాండేట్ అన్నట్టు చెప్తుందని నాకు డౌట్. మాండేట్ కాదు, కానీ వెళ్తున్నారని వాళ్ళకి తెలియదు అనలేం మనం. అర్థమైందా? హరే కృష్ణ. ఓకే, మ్యాండేట్ కాదంటే ఓకే. మ్యాండేట్ కాదు, కానీ వెళ్ళొచ్చు, తప్పే లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజ్, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, ధన్యవాద్ ప్రభుజీ. చెప్పండి మహారాజ్, నేను మొన్న ఒక టెంపుల్ కి, రాముడి గుడి చాలా పురాతనమైన గుడి అని చెప్పి వెళ్ళాం మహారాజ్. అది ఒకప్పుడు చాలా పెద్ద గుడి అంట, కానీ ఇప్పుడు అంతా కూడా మొత్తం తీసేసి మళ్ళీ రెనోవేషన్ చేస్తున్నాము అని చెప్పారు. విగ్రహం చాలా బాగుంది, రాముడు లక్ష్మణుడు మొత్తం అందరూ ఉన్నారు ఒకే విగ్రహంలో. చాలా మాకు చూడంగానే చాలా ఆనందం కలిగింది. చాలా దూరం వెళ్ళి చూసాము. అది మాకు భగవంతుడిని చూడంగానే చాలా ఆనందం కలుగుతుంది కదా, మరి అది ఫీలింగ్ చాలా ఆనందంగా ఉంటది. అప్పుడు మరి అది అందరూ అలా ఫీల్ అవుతారా, లేకపోతే? అందరి గురించి మనం ఎలా చెప్పగలం ప్రభుజీ? మీ గురించి మీరు చెప్పారు, సో భక్తులందరూ ఫీల్ అవుతారు చాలా మంది. అర్థమైందా? భక్తుల యొక్క లక్షణం అదనమాట. భగవంతుని రూపం చూడంగానే చాలా ఆనందం పొందుతారు. సో అందరూ పొందలేరు, ఎందుకంటే అందరూ భక్తులు కాదు. అదే చెప్తా. కానీ భగవంతుడి గురించి తెలుసుకొని అసలు మనం ఎవరు, భగవంతుడు ఎవరు, ఇదంతా కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇది తెలుసుకోవాలి కదా మహారాజ్. అవును, తెలుసుకోవాలి ప్రభుజీ. అందుకనే భగవంతుడు భగవద్గీత చెప్తున్నాడు. తర్వాత పరంపర ఉంది, ఏవం పరంపర ప్రాప్తం అన్నారు భగవంతుడు. కాలక్రమంలో పోయింది, అందుకే మళ్ళా ఇస్తున్నాను. ఇవన్నీ భగవంతుడు చెప్తుంది, అందుకే కదా. సో భక్తులు కూడా చాలా ప్రచారం చేస్తూ ఉంటారు. మరి చాలా మంది అంటే భక్తులు అందరినీ భక్తులు చేయాలనుకుంటారు, కానీ చాలా కొంతమంది రియాక్ట్ అవ్వరు. ఎందుకని ఎందుకంటే అది వాళ్ళ స్వతంత్రం ప్రభుజీ, ఎవరిని మీరు ఫోర్స్ చేయలేరు. అర్థమైందా? ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ గారు రావచ్చు, ఎవరు మాట్లాడతారు, మ్యూట్ చేసుకోండి ఎవరు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు అంటే అందరికన్నా గొప్ప వ్యక్తి, అలా అని చెప్పి ఆయన వస్తున్నారని చెప్పి అందరూ ఏమీ ఉత్సాహపడి వెళ్ళరు కదా. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇదే మన భౌతిక జగత్ అంటే. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది సుముఖంగా ఉంటారు, కొంతమంది విముఖంగా ఉంటారు. సుముఖంగా ఉన్నవాళ్ళు కూడా కొంత లెవెల్ వరకు ఉంటారు. ఎప్పుడైతే అది సుముఖంగా ఉండేది ఒక లెవెల్ దాటుతుందో అప్పుడు మనం భగవంతుడితో ఉండడానికి అర్హత మనకి లభిస్తుంది అనమాట. సో చెప్తున్నా కూడా మాకు చాలా ఆనందం కలుగుతుంది మహారాజ్. గుడ్ గుడ్, అది భక్తి యొక్క లక్షణం ప్రభు. మీకు ఆనందం కలిగిందంటే భగవంతుడి రూపం చూసి అది భక్తి యొక్క లక్షణం. అలాగే భక్తులను చూసినా కూడా ఆనందం కలగాలి. సో అది కూడా మనం పెంపొందించుకోవాలి. హరే కృష్ణ. సో ఇంతటితో ముగిద్దాం ఈ రోజుకి. మళ్ళా వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ. మహారాజ్, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే 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 రామ హరే రామ స్వామి. హరే కృష్ణ. హరే కృష్ణ. మహారాజు గారి కోసం ఒకసారి హరే కృష్ణ మహామంత్రం ద్వారా ధన్యవాదాలు తెలుపుదాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే హరే.